అన్నాడు. అందులో 4 పిల్లని ఆమె పేరు సిప్పోరా. ఆమెకి వివాహం చేస్తాడు మోషేకి ఇచ్చి. అలా జరిగిపోయాక అతను మందను కాస్తూ ఉన్నాడు. ఆ ఇత్రో మందను కాస్తూ అతను ఆ యొక్క దేవుని పర్వతానికి వెళుతూ వస్తూ ఆ మందను కాస్తుంటున్న సందర్భంలో అతడు చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఆ మందను పెంచుతున్నాడు. దేవుని ఏర్పాటు ఏంటో ఆలోచిస్తున్నాడు. నన్ను ఎందుకని తీసుకొచ్చావు? 40 సంవత్సరాలు ఐగుప్తులో పెంచావు, మన తీసుకొచ్చి ఈ మందను కాయిస్తున్నావు ఏంటని అర్థం కాలే అతనికి. దేవుని ప్రణాళిక ఏంటో అతనికి తెలియలేదు. అలాంటి సమయంలో దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎంతసేపు ఇశ్రాయేల్ని ఎలా విడిపించాలి ఐగుప్తుల నుంచి అనేటువంటి ఉద్దేశంతో, ఆలోచనతో దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. ఒకరోజు దొరికింది ఆయన సన్నిధి. ఆ పర్వతం మీద, ఆ దేవుని పర్వతం మీద ఒక పొద ఉంది. ఆ పొదలో ఆ పొద కాలుతా ఉంది, కానీ కాలిపోవట్లేదు. దాంట్లో మంట కనపడుతుంది, అది కాలిపోవట్లేదు. ఆ సందర్భంలో చూసేటప్పటికి అతనికి ఆశ్చర్యం వేస్తుంది. ఆ సమయంలో మోషేని దేవుడు పిలుస్తుంది. అదుగుద్ది జరిగాక మోషే తన యొక్క జీవితానికి అదొక నాంది అయింది. అక్కడ దేవుడు మాట్లాడి నేను నా ప్రజలకు దురవస్థను చూశాను, వాళ్ళు విడిపించడానికి నేను నీ దగ్గర దిగొచ్చాను. నేను మందకాయించడానికి కాదు తీసుకొచ్చింది, ఇక్కడ నీకు పాఠం నేర్పడానికి తీసుకొచ్చాను. నువ్వు నేర్చుకున్నావు చాలేక లేచి నా ప్రజలు ఇశ్రాయేలు విడిపించడానికి నువ్వు సిద్ధపడాలి.